హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ బ్రదర్స్ ల్యాబ్ ఫ్యామిలీ. టుడే వీడియోకి వెళ్ళే ముందు మనమైతే చెన్నై బిడ్లైన్ చెందిన రేసింగ్ పారాలు పెంచుతున్నాము. అదేవిధంగా రేసింగ్ పారాల రింగ్స్, అదేవిధంగా మనమైతే ఇది పారాల యాక్సెసరీస్. ఇంకో విషయం ఏమంటే మనమైతే లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 50 రూపాయలకి 25 రింగ్స్ అయితే అల్యూమినియం మనమైతే ఇస్తున్నాము. లక్కీ డ్రా అయినా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ వీడియో లాస్ట్లో అయితే చెప్తాము. ఆ నెంబర్కి లక్కీ డ్రా అని ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. లక్కీ డ్రానే కాకుండా మీకు చెన్నై బిడ్లైన్ చెందిన రేసింగ్ పవర్లు కావాలనుకున్నా, పవర్ రింగ్స్ కావాలనుకున్నా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మనమైతే రియాక్ట్ అవుతాము. ఈ వీడియోలో కనిపిస్తున్న ఎవరంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే మనతో బర్త్ తీసుకోవడానికి మనం తీసుకొని వచ్చారు. వాళ్ళది అనంతపురం జిల్లా రాయదుర్గం దగ్గర భూసముద్రం అనమాట. ఇంతకుముందు కూడా వచ్చినారు ఈ ఊరు నుంచే. ఏమంటే వాళ్ళు మామూలుగా మా ఊరిపై మీదుగా వాళ్ళైతే వేరే పనికి పోతారు. అట్లే బర్త్ తీసుకోవడానికి వచ్చారు. మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారో. అదేవిధంగా వాళ్ళైతే ఫస్ట్ అయితే వాళ్ళు మనకి సేలింగ్ లేని బర్డ్స్ అయితే అడిగినారనమాట. అంటే మనం సేల్ చేయమని చెప్పినాము. ఆ బర్డ్స్ అయితే ఫస్ట్ అడిగినారు. వాళ్ళకైతే మనం బ్రో అవి బీటింగ్ కోసం పెట్టుకున్నాము, మనమైతే అవి సేల్ చేయలేము, ప్లీజ్ ఏమనుకోద్దని చెప్పి మనదైతే చెప్పినాము. వాళ్ళైతే చాలా బ్రతిమలాడినారు. కానీ మనం ఆ బర్డ్స్ అయితే సేల్ చేయలేదు. వాళ్ళకి మనం సేలింగ్ బర్డ్స్ మనతో అయితే స్టాక్ లేదు. ఎందుకంటే 3 బర్డ్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి. ఆ బర్డ్స్ అయితే చూపించినాము. ఆ 3 బర్డ్స్లో 2 మేల్స్ ఒక ఫీమేల్ ఉన్నాయి. వాళ్ళైతే ఆ బర్డ్స్ చూపించిన వాళ్ళకి మొత్తం 3 బర్డ్స్ చూపించి, అంటే సపరేట్ గూడు ఉందన్నమాట. ఆ గూట్లో అయితే వాళ్ళకి చూపించిన 3 బర్డ్స్ చూపిస్తే వాళ్ళు దాంట్లో ఒక బర్డ్ని తీసుకున్నారు. ఆ 3 బర్డ్స్లో 2 మేల్స్ ఒక ఫీమేల్ అని చెప్పినాం కదా. ఆ కలర్స్ ఒకసారి చెప్తా వినండి. జాక్ మేలు, అదేవిధంగా గెమైలా మేలు, గెమైలా ఫీమేల్, ఈ 3 బర్డ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనతో అయితే బర్డ్స్లో వాళ్ళు ఆ 3 బర్డ్స్లో ఒక మేల్ బర్డ్ జాక్ బర్డ్ తీసుకున్నారు. జాక్ బర్డ్ డీటెయిల్స్ వచ్చేసి అది చెన్నై బిడ్లైన్ చెందింది అనమాట. ఫుల్ హెవీ సైజు. ఐసైన్ కూడా మీకు ఈ వీడియోలో పెడతాను, పైన ఓవర్ ప్లేలో పెడతాను, సార్ చూసుకోవచ్చు. ఐసైన్ వైట్ ఐసైన్ వెయిట్గా ఉంటుంది, హెవీ సైజ్. బాగుంటే ఒక 1/4 కేజీ పైన ఉంటుంది. బాగా చూడండి, చేతిలో పట్టుకుంటే ఫుల్ చేతి నిండా ఉంది బర్డ్. ఈ బర్డ్ చెన్నై బిడ్లైన్ చెందినది. వాళ్ళైతే ఈ బర్డ్ అయితే మా 3 బర్డ్స్లో వీళ్ళకి ఈ బర్డ్ నచ్చింది, ఈ బర్డ్ తీసుకున్నారు. వాళ్ళకి మనం ఇంకా ఏమంటే వాళ్ళు మనతో బర్డ్స్ తీసుకోవడం ఇది ఆ ఊరిలో సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఈ బ్లాక్ బర్డ్స్ చిక్కడం అయితే చాలా రేర్ అనమాట. ఇది నల్లగా ఉంటాయి కదా జాక్ బర్డ్స్. చాలామంది మన కస్టమర్స్ అడిగేది ఏమంటే మనకి జాక్ మేల్ కానీ ఫీమేల్ కూడా కావాలని అడుగుతారు. కానీ ఈ బ్లాక్ బర్డ్స్ చిక్కడం చాలా తక్కువ. ఈ బర్డ్ కూడా నేను ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినారు. రాయదుర్గం నుంచి వజ్రకరూరుకి మ్యాక్సిమం ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళకి అప్ అండ్ డౌన్ వచ్చేసి 160 కిలోమీటర్స్ అవుతుందన్నమాట. అంత దూరం నుంచి మన కోసం బర్డ్స్ కోసం వచ్చినారు కాబట్టి మనం బ్లాక్ బర్డ్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా నేనైతే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్కే వాళ్ళకి ఆ బర్డ్ ఇచ్చేసినాను. చూడండి, అంత దూరం బర్డ్స్ మీద ఎంత పిచ్చి ఉంటే కానీ అంత దూరం నుంచి వాళ్ళు మా ఊరికి రారు. ఎక్కడ రాయదుర్గం, ఎక్కడ వజ్రకరూరు. నేను కూడా చాలా దూరం వెళ్తా. ఎవరైతే వెళ్తారంటే ఇట్లా బర్డ్స్ గురించి ఎవరికైతే ఎక్కువ పిచ్చి ఉంటుందో బర్డ్స్ మీద, వాళ్ళు మాత్రమే ఇట్లా ఇంత దూరం నుంచి అయినా వస్తారు. నేను కూడా బర్డ్స్ కోసం అయితే వజ్రకరూరు నుంచి చెన్నైకి అయితే వెళ్తా. చెన్నైకి ఎట్లా వెళ్ళాలా ఏమనేది దాని గురించి ఒకటి ఫుల్ వీడియో అయితే చేస్తా. మన ఆంధ్ర వాళ్ళు చెన్నై వెళ్ళాలంటే ఎట్లా, ఎంత ఖర్చు అవుతుంది, దాని గురించి కూడా నేను ఒకసారి ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెన్నై వీడియో అని కామెంట్ చేయండి మన వీడియో కింద. మనమైతే ఈ వీళ్ళకి జాక్ బర్డ్ రీజనబుల్ ప్రైస్కే ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళు బర్డ్స్ కోసం అక్కడ నుంచి చాలా దూరం నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకి రీజనబుల్ ప్రైస్కే ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి, పెట్రోల్ ఛార్జెస్ ఉంటాయి. అందుకని వాళ్ళకైతే మనం చూసుకొని కూడా ప్రైస్ చెప్పి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేసినాము. మీకు కూడా ఇటువంటి బర్డ్స్ కావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మనం వాట్సాప్ నెంబర్ అయితే మన వీడియోలో చెప్తాము. అదేవిధంగా వాళ్ళకి చాలా ఇచ్చేసాము. ఈ రీజనబుల్ ప్రైస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటే చాలామంది బర్డ్స్ పెంచాలనుకుంటారు కానీ అంత డబ్బులు ఉండవు వాళ్ళతో.
డబ్బులు ఉండవు, ఉన్నా కూడా అంటే ఉండవు అనమాట వాళ్ళకి. అందుకని వాళ్ళకి రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం. ఎందుకంటే అట్లా అలాంటి వాళ్ళు కూడా పావురాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో మనం రీజనబుల్ ప్రైస్కి వాళ్ళకి ఇస్తున్నాము. ఇంకో విషయం ఏమంటే మనం ఈ బర్డ్ ప్రైస్ చాలా రీజనబుల్గా ఇవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చెప్పినాము ఇంతకుముందు. అది కాకుండా మనం బర్డ్ ప్రైస్ వచ్చేసి బర్డ్ క్వాలిటీ, అదేవిధంగా స్పీడ్, దాని యొక్క స్పీడ్ అంటే దాని టైమింగ్ ఎట్లా ఏమి కథ దాన్ని బట్టి ఆ వాడి యొక్క ప్రైజ్ అయితే మనం నిర్ణయిస్తాము. మనమనే కాదు, ఎవరైనా కూడా దాని స్పీడు, దాని క్వాలిటీ, దాని కన్ను, దాని యొక్క రెక్కు వింగ్స్ ప్యాటర్న్ దాన్ని బట్టి అయితే వాళ్ళు దాని ప్రైజ్ నిర్ణయిస్తారు. అట్లాగే మనం కూడా దాని ప్రైజు, దాని బర్డ్ క్వాలిటీ, స్పీడ్ అవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఒక బర్డ్కి వచ్చేసి ఒక ప్రైజ్ అయితే నిర్ణయించుకుంటాం అనమాట. అంటే ఒక ప్రైజ్ మనం చెప్పుకుంటాము. ఆ ప్రైజ్ మనం ఎవరికైనా కావాలనుకుంటే ఆ ప్రైజ్కే బర్డ్ అమ్ముతాం. అంతేగాని బ్రో వాళ్ళకి తక్కువ ప్రైస్కి ఇచ్చినారు మాకు కూడా అదే రేట్కి ఇవ్వండి అంటే కాదనమాట. ఎందుకంటే అర్థం చేసుకుంటారు మీరు కూడా. ఎందుకంటే అన్ని బర్డ్స్ అదే ప్రైస్కి ఇస్తే చాలా నష్టపోతాము. అందుకని మనం బర్డ్ క్వాలిటీని బట్టి బర్డ్ ప్రైస్ అయితే ఉంటుంది. వాళ్ళైతే రాయదుర్గం నుంచి పక్కన భూసముద్రం చెప్పినాం కదా, మొత్తం 6-7 మంది వచ్చినారు. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు వీడియోలో ఎంతమంది వచ్చినారు అనేది. వాళ్ళు వచ్చి బర్డ్స్ దగ్గర నుండి బర్డ్ యొక్క ఐసైను, వింగ్ ప్యాటర్న్ అన్నీ చూసి చేతిలో పట్టుకొని బర్డ్ చూసుకొని వాళ్ళు తీసుకున్నారు. మీరు కూడా ఎవరి దగ్గర నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గరైనా బర్డ్స్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి బర్డ్ యొక్క ఐసైను, హెల్త్ కండిషను అవన్నీ చూసుకొని తీసుకోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరినే రావు, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే నేను అట్లా చాలా మోసపోయినా. నేను కూడా చాలా బర్డ్స్ ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నప్పుడు కొందరైతే అయితే మనల్ని మోసం చేసినారు. ఎందుకంటే వాటి హెల్త్ సరిగా ఉండవు, కొన్ని బర్డ్స్కి రోగాలు కూడా వచ్చింటాయి. మీరు కూడా ఇవన్నీ కాకూడదు అనుకుంటే డైరెక్ట్ బర్డ్ దగ్గరికే పోయి బర్డ్ యొక్క క్వాలిటీ చూసి తీసుకోండి. అంతేగాని ఊరినే ట్రాన్స్ఫర్ పెట్టించుకోండి ఎవరితో అంటే నమ్మకంగా ఉంటారు వాళ్ళతో ట్రాన్స్ఫర్ పెట్టించుకోండి. అదేవిధంగా మనమైతే మన దేశంలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మనమైతే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. అదేవిధంగా మీరు కూడా ట్రాన్స్పోర్ట్ చేయించాలనుకుంటే ఫస్ట్ ఎవరిని నమ్మి డబ్బులు కొట్టొద్దండి దయచేసి చెప్తున్నా. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అకౌంట్ బుక్, జిరాక్స్ ఇవన్నీ పెట్టించుకొని డబ్బులు కొట్టండి. అంతేగాని గుడ్డిగా వాళ్ళని నమ్మితే డబ్బులు కొట్టొద్దండి, మోసపోతారు అంతే. ఇంకేమైతే నేను కూడా చాలాసార్లు మోసపోయినా కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో అయితే నేను ఈ వీడియోలో పంచుకుంటున్నా. నాలాగట్లో మీరు మోసపోకూడదని. నేననే కాదు, ఎవరితో బర్డ్ తీసుకున్నా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ పెట్టించుకొని తర్వాత మాత్రమే మీరు వాళ్ళకి డబ్బులు సెండ్ చేయండి. లేదా మీకు నమ్మకంగా అనిపించేటప్పుడు వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చేయండి. అంతేగాని ఊరినే కొత్త వాళ్ళకి చేసి డబ్బులు కొట్టి మోసపోద్దండి. నేను కూడా చాలా మోసపోయినా కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు చెప్పినా కదా, మన నంబర్ అయితే వీడియో లాస్ట్లో ఇస్తున్నామని. మన నంబర్ వచ్చేసి 9030733688. ఈ నెంబర్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పనిచేస్తుంది, ఫోన్కి పనిచేయదు. మీరైతే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. కొంచెం రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది, కానీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే మనం బిజీ ఉండడం వల్ల రిప్లై ఏం తొందరగా అర్థం చేసుకోండి. మన వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే చూస్తారు, వాళ్ళకు కూడా మన వీడియో రీచ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.